నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మార్చి నెలలో 8వ తేదీ మహాశివరాత్రి, శంకర భగవత్పాదుల జయంతి 14వ తారీఖు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మాసంలోనూ అమావాస్య ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి అని పేర్కొంటాం. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. శివ అంటే మంగళప్రదమైన, రాత్రి అనగా అజ్ఞానాంధకారం, చీకటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి మహాశివరాత్రి. మన గ్రహ పరిస్థితి ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, మహాశివరాత్రి నాడు మనసారా భక్తితో శివనామస్మరణ చేస్తే నవగ్రహములు లాభస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పని చెప్తారు మన పురాణములు, వాంగ్మయం అన్నీ కూడా. కనుక ఆ రోజు సద్వినియోగం చేసుకుందామని చెప్పని మనం చేస్తూ, అందరం కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సర రాశి ఫలితాల కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. నేను కూడా చూసుకోవాలి, ఎందుకంటే నాది కూడా మిథున రాశే కాబట్టి నా రాశి ఎట్టా ఉందా అని చెప్పని నేను కూడా చూసుకుంటూ ఉండాలి. దానికోసం కొద్దిగా ఆతృతతో ఉన్నమాట వాస్తవం. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అన్నటువంటి యొక్క జిజ్ఞాస ఉండటం సహజం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అభిమానులు, శ్రేయోభిలాషులు మన యొక్క వీడియోని, సంవత్సరం ఫలితాల వీడియోలను చూస్తూ ఉన్నారు. మార్చి నెల బహుశా 12వ తేదీకి ఈ సంవత్సర ఫలితాలు ఉగాదివి అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండాను అని చెప్పి మీ యొక్క సహకారం అందించాలని అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాశి ఫలితాల్లోకి ప్రవేశం చేద్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 మార్చి నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 మార్చి నెలకి తులారాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. తులారాశి వారికి గురు, శుక్ర, కుజ, రాహు సంచారం అనుకూలంగా ఉంది. ఇంకేం కావాలండి, చక్కగా ఉంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతానాభిలాషులు సంతానం కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి చిహ్నం కనపడుతుంది. చిన్న గృహాన్ని ఏదైనా ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు ఫలించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు కూడా విద్య బాగానే వస్తుంది. అలాగే చదువుల్లో అత్యంత పోటీ ఉంటుంది కనుక మరికొంత శ్రద్ధ చూపిస్తే ఇంకా మంచి ర్యాంకులు వచ్చి మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. కొద్ది శ్రద్ధ వహించండి విద్యార్థులు. వాహనాలు కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద మార్చి నెల తులారాశి వారికి పర్వాలేదు, బాగానే ఉన్నది. ఇప్పుడు రవి సంచారం. రవి ఎవరు? 11 లాభాధిపతి. మీ రాశి వారికి, తులారాశి వారికి రవి లాభాధిపతి. ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 14 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో అంటే అదేమవుతుంది మీకు?
ఈ యొక్క తులారాశి వారికి తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం 5 అవుతుంది. 5వ రాశి వాడు 5 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అది సామాన్యమైనటువంటి యొక్క విషయం, పెద్దగా అనుకూలమైనటువంటి యొక్క స్థానం కాదు. ఆ ప్రభావం పెద్దగా అనుకూలం కాదని చెప్పాలి తులారాశి వారికి. రవి సంచారం ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే 15 నుంచి మీనంలో ప్రవేశం చేస్తాడు రవి. అది 6 సంచారం అవుతుంది. 6 సంచారం చేసినట్టయితే శత్రుక్షయం అవుతుంది అని చెప్పినని శాస్త్రం చెప్పింది. ఇది బాగా ఉంది. ఇందాకటిది ఎంత సామాన్యం అనుకున్నామో ఇదంత గొప్పగా ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి, రవి సంచారం సెకండ్ హాఫ్ చాలా బాగుంది కాబట్టి, లాభాధిపతి చక్కగా మంచి శత్రుక్షయ స్థానంలో ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు. ఏమిటి ఆ లాభ ఫలితం? రవి ఇచ్చేటువంటి లాభాలు ఏమిటండి? రవి ఇచ్చేటువంటిది ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి మంచి ఆరోగ్య భాగ్యాన్ని పొందగలుగుతున్నారు తులారాశి వారు. 15వ తారీఖు దగ్గర నుంచి కూడా మార్చి 15 సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ చాలా బాగా ఉంది. అద్భుతమైనటువంటి యొక్క ఆరోగ్య ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు. తర్వాత కుజ సంచారం. కుజుడు ద్వితీయ సప్తమాధిపతి. మీకు కుజుడు ద్వితీయ సప్తమాధిపతి. ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 15 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, చేయబోతున్నాడు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మకర రాశి. అంటే ఇది 4 సంచారం అవుతుంది. మకర రాశికి అధిపతి కూడా శని, కుజ శనులకి పడదు కనుక అంతగా యోగవంతంగా లేదు. కుజుడు యొక్క 1 నుంచి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కుంభంలో సంచారం చేస్తూ ఉంటాడు, 5 సంచారం చేస్తూ ఉంటాడు. ఇది కూడా అంతే. మకర కుంభాలకి ఇద్దరు కూడా రెండింటికి కూడా శని అధిపతి కాబట్టి ఈ శని కుజులకి అంతగా అఫినిటీ లేదు కాబట్టి కుజ సంచారం మాత్రం ఈ నెలలో మీకు ఏమి సరిగా లేదు తులారాశి వారికి. ఏ కోణంలో చూసినా కానీ అట్లాగే ఉంది. కనుక కుజుడు సరిగా లేనందువలన రక్తంలో హిమోగ్లోబిన్ కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా ఎలర్జీ వ్యాధుల్ని కుదిరిస్తాడు. అందువలన అది కాస్త పడనటువంటి వస్తువులు తినబోకండి. వంకాయ ఒకటి, టమాటా ఒకటి, గోంగూర ఒకటి ఇలాంటి కొంతమంది పడదు, అది చేయబోకండి. డస్ట్ ఎలర్జీ కూడా ఎవరికైనా ఉంటే ఉండవచ్చు, అందువల్ల దానికి కొద్దిగా దూరంగా ఉండండి. అలాగే చాలా చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్ అవి కూడా అవాయిడ్ చేయండి. ఇది మంచిది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై శంకరాచార్య అని యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది. 33 శ్లోకాలు వినండి. ఆ పైన కనపడుతూ ఉంటుంది, చక్కగా ఆ సాహిత్యం కనపడుతూ ఉంటుంది మీకు. ఇది వింటూ అది అనటానికి ప్రయత్నం చేయండి. చాలా కొద్ది రోజుల్లోనే మీకు తప్పులు లేకుండా కంఠస్థం అయిపోతుంది. అది చాలా మంచిది. తప్పకుండా చేయండి ఆ పని. కుజుడు యొక్క సంచారం బాగాలేదు కాబట్టి వ్యవసాయదారులకి సామాన్యం, అది సామాన్యం. ఇంకా శుక్రుడు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? శుక్రుడు మీకు మీ రాశికి అధిపతి శుక్రుడు, ఎందుకంటే తులారాశికి అధిపతి శుక్రుడు. తర్వాత అష్టమాధిపతి కూడా శుక్రుడే. 1 నుంచి 7 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశి అంటే మీకు ఎంత అవుతుందండి? 4వ రాశి అవుతుంది. శుక్రుడు గనక, గోచార శుక్రుడు గనక 4 సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. సరే, ఇందాక కుజుడేమో 4 సంచారం చేస్తుంటేనేమో సరైనటువంటి యొక్క సంచారం కాదు, మంచి ఫలితాలు లేవు. అదే 4వ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పిన. కాబట్టి ఏ గ్రహానికి ఏది చెప్పుకోవాలో అదే చెప్పుకోవాలి మనం. అన్నింటికి ఒకటే సూత్రం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఇప్పుడు శుక్రుడు 4 మకరంలో సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు కాబట్టి అద్భుతంగా ఉంది శుక్రుడు యొక్క సంచారం. అలాగే తదుపరి కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, అది 5వ రాశి అయింది. శుక్రుడు కనుక చంద్రుడు మీ యొక్క జాతకంలో చంద్రుడు ఉండేటువంటి యొక్క ప్లేసులో
ఆ చంద్రుడి దగ్గర నుంచి 5వ రాశిలో గనుక శుక్రుడు ఉంటే సంతాన లాభం ఉంటుంది అని చెప్పనని శాస్త్రం. చూసారా? కాబట్టి శుక్రుడు యొక్క ఇందాక కుజుడు యొక్క సంచారం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏది బాగలేదు. కానీ ఇప్పుడు శుక్రుడు యొక్క సంచారం 1 నుంచి 7 వరకు, 7 తర్వాత నుంచి కూడా నెలాఖరు వరకు కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వాళ్ళ మాటే నెగ్గుతుంది. అయితే మంచిగా చెప్తారు వాళ్ళు, చెడుకు కాదు. గృహాన్ని చక్కగా సరిదిద్దుకోవటానికి, మనం ఆ లక్ష్మీ కళగా ఇంటిని సరిదిద్దుకోవటానికి ఏమేం కావాలో వాళ్ళు చక్కటి ప్లాన్లు వేస్తారు. ఆ ప్రకారంగానే చేసుకుంటారు. గృహం బాగా ఉంటుంది. చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కళాకారులకి కూడా మంచి సమయం. కళాకారులకి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అంటే కళాకారులు సంగీత, సాహిత్య, నాట్య, శిల్ప, చిత్రలేఖనం ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ నెలలో. స్త్రీలకి ఈ నెలలో ఈ రాశిలో ఉండే స్త్రీలకు అందరికీ కూడా బాగా ఉంటుంది. మీరు సినిమాలో ఉండేటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఉండేటువంటి నటీనటులకు కానీ, అలాగే కెమెరామెన్ కానీ, లేకపోతే గీత పాటల రచయితలు కానీ, తర్వాత సంభాషణ రచయితలు కానీ, దర్శకులు కానీ, వీళ్ళందరూ శుక్రుడు అధిపతి లేనిదే ఏం కాదు. అమ్మవారి తల్లి అనుగ్రహం ఉంటేనే కానీ దాంట్లో అది రాదు. పూర్వజన్మ సుకృతం ఉండాలి. సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలరా అన్నాడు త్యాగరాజ స్వామి. అంటే ఆ రాసి పంపిస్తే బ్రహ్మ, ఆ ధాత విధాత రాసి పంపిస్తే మెరుగులు దిద్దుకోగలం, కానీ అసలు రాతే లేకపోతే ఉపయోగం ఏం లేదు, ఏం రాదు, ఎంత ప్రయత్నం చేసినా. చూసారా? అందువలన శుక్రుడు చాలా ఆధిపత్యం వహిస్తాడు. బాగా ఉంది. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. తర్వాత బుధ సంచారం. బుధుడు 12-9 వాడు. 12-9 వాడు ఎక్కడ 1 నుంచి 6 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. 5 సంచారం చేస్తూ ఉన్నాడు. అది పర్వాలేదు, ఇబ్బంది లేదు. అంటే అది మిత్రక్షేత్రం కూడాను. ఎందుకంటే కుంభరాశికి అధిపతి శని, బుధశనులు ఇద్దరు కూడా పరమమిత్రులు. చాలా బాగా ఉంది. ఏమండి? తర్వాత బుధుడు మీకు బుధుడు ఎక్కడ ప్రవేశిస్తే మీనరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. మీనరాశి ఏమిటి? 6వ అవుతుంది. 6 కనుక సంచారం చేస్తూ ఉంటే బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవాదులు లభిస్తాయి అన్నమాట. అది కాబట్టి బుధుడు 1 నుంచి 6 వరకు, 6 తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంది. ఇందాక శుక్రుడు నెలంతా బాగా ఉన్నాడు. అలాగే బుధుడు కూడా నెలంతా కూడా బాగా ఉన్నాడు. కుజుడు మాత్రం నెలంతా కూడా అనుకూలత లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం, ఈ తులారాశి వాళ్ళు. గురువు గారు ఎలా ఉన్నాడు? గురువు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశిలో అంటే 7 సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశిలో 7 తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. మూర్తిమంతం తామ్రమూర్తి అయినా 7 సంచారం చేస్తున్నాడు. కాబట్టి గురువు గారు గనక ఏ రాశి వారికి అయినా సరే, వాళ్ళు పుట్టినటువంటి చంద్రుడున్న రాశి దగ్గర నుంచి లెక్క పెట్టుకుని 7వ రాశిలో కనుక గురువు కనుక ఉండేటట్లయితే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. కాబట్టి గురువు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది. అద్భుతం అద్భుతం అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ బట్ బాగానే ఉందని మాత్రం చెప్పగలుగుతాం. అందుకని ఇందాక విద్యార్థులకి నేను చెప్పేటప్పుడు మీరు గమనించే ఉంటారు, పాస్ అవుతారు, ఇంకొక మాదిరి ర్యాంకులు వస్తాయి, కానీ ఇంకా మంచి ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందాలి అని చెప్పినంటే కొద్దిగా మీరు ఇందాక శ్రమపడండి. గురువు గారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి, ఒక 10 నిమిషాలు కాలేజీకి వెళ్ళిపోండి, పొద్దున్నే లేచి అని చెప్పినను కూడా చెప్పడం జరిగింది. అది గురువు యొక్క స్థితి ప్రస్తుతం. తర్వాత శని మీకు 4-5 వాడు. ప్రస్తుతం ఇప్పుడు కుంభంలో 5 సంచారం చేస్తూ ఉన్నాడు. 5 అక్కడ ఎట్లా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత 5 వాడు 5లో సంచారం చేయడం గొప్ప విశేషం. అదొక రాజయోగం. పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు. శని వాయుతత్వం వాడు. వాయుతత్వం వాడు కనుక
ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసను గాలి పీల్చుకోవటం, వదలటం దాంట్లో మీకేమాకమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ రావు. అంటే ఈ ఉబ్బస వ్యాధులు గానివ్వండి, ఇస్నోఫీలియా ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి. అవేవి రావు. ప్రాబ్లమ్ లేదు. తర్వాత ఈ లంగ్స్ గూడా ఈ గా వాయుతత్వానికి సంబంధించినటువంటి ఊపిరితిత్తులు ఇవన్నీ గూడా. ఆ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు గూడా మీకు పొడసూపవు. చాలా బావుంది. శని సంచారం బావుంది. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? రాహువు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 6 సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు గనక మీ పుట్టినప్పుడు మీ చంద్రుడు ఎక్కడున్నాడో ఆ రాశిలో నుంచి 6వ రాశిలో గనక రాహు ఉండేటట్లయితే సుఖాన్నిస్తాడు. అన్ని రకాలైన సుఖాన్ని ఇస్తాడు రాహు. కాబట్టి చాలా బాగా ఉన్నది. రాహు సుఖాన్నిస్తాడు. చాలా బాగుంది. 6 రాహు ఉంటే సుఖాన్నిస్తాడని శాస్త్రం ఉన్నది కాబట్టి శాస్త్రం ప్రకారం వాడు చక్కగా అనుకూలంగా ఉన్నాడు మీకు. అంటే థైరాయిడ్ వ్యాధి రాహుదే. కూర్చుంటే లేవలేకపోవటం, ఓన్లీ మీరు కింద పొరపాటున కూడా కూర్చోబోకండి. ఓన్లీ కుర్చీల్లోనే కూర్చోండి. భోజనం కూడా టేబుల్ మీల్స్ పెట్టుకోండి. కింద పొరపాటున కూర్చోబోకండి అంటే వాళ్ళ జాతకం చూడక్కల్లా రాహు సరిగా లేడని అర్థమే. ఇంక దాంట్లో ఏం పొరపాటు ఏం లేదు. రాహు సరిగా లేడు. లేకపోతేనే ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అరే మొన్నటి దాకా చక్కగా బాగా కచేరీలు చేశారు. ఉపన్యాసాల కింద కూర్చొని చెప్పాడండి. ఏంటి ఇవాళ కుర్చీలో కూర్చుంటున్నాడంటే రాహు అప్పటి నుంచే మారిపోయాడు అనమాట. రాహు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది. దుర్గా స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉంటే రాహు అనుగ్రహం కలిగి, ఆ దుర్గామాత వలన రాహు అనుగ్రహం కలిగితే మళ్ళా పైన కూర్చుంటాడు. కాబట్టి అలాంటివేమీ రావు. థైరాయిడ్ కూడా రాహుదే. అలాంటిది కూడా రావు. థైరాయిడ్ వ్యాధి కూడా రాదు. స్త్రీలకి కూడా ఋతుక్రమం ఇప్పుడు సరిగా లేకపోవచ్చు. అది ఏదో వైద్యుల యొక్క సలహా తీసుకుని ఆ మందులు తీసుకోండి. రెగ్యులర్ అవుతుంది ఈ మంత్ దగ్గర నుంచి కూడా మీకు అని చెప్పవచ్చు. ఒబిసిటీ కూడా ఉంటుంది పాపం కొంతమంది ఆడవాళ్ళలో. ఆడవాళ్ళేమిటి, మగవాళ్ళేమిటి, ఎవరికైనా ఆ రాహు ఉండకపోతే థైరాయిడ్ కనుక ఉండేటట్లయితే ఒబిసిటీ వస్తుంది. అది కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు. తర్వాత కేతు సంచారం ఎలా ఉంది? కేతు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతు కన్యారాశి. కన్యారాశిలో నీకేమవుతుంది? 12వ రాశి అవుతుంది. కన్యారాశి మీకు 12. తులారాశి వరకు కన్య 12. అంటే తులారాశిలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు? చిత్తా నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వచ్చేటప్పటికి కన్యారాశిలో ఆయన సంచారం చేస్తుంటే కన్యారాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? ఉత్తర, హస్త, చిత్త. చిత్త 2వ పాదం. అంటే ఈ 2వ పాదం నుంచి వీడు యాంటీ క్లాక్ వైజ్గా ముందర 2లో ప్రవేశిస్తాడు చిత్త. తర్వాత హస్త, దాని తర్వాత ఉత్తర నక్షత్రంలోకి బయలుదేరి వెళ్తాడు. అందుకోసం అని చెప్పనని ఇప్పుడు చిత్తా నక్షత్రంలోనే కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ 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 నక్షత్రాలు ఏమిటి? మీ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ. కాబట్టి చిత్తకు చిత్త సరిపడుతుంది. అలాగే మిగతావి కూడా చిత్త, స్వాతి, విశాఖ వాళ్ళకు కూడా సరిపోతుంది. కాబట్టి మొత్తం మీద యోచిస్తే కేతువు యొక్క సంచారం కూడా వ్యయంలో ఉన్నప్పటికీ కూడా నక్షత్రాలను తీసుకుని దాన్ని కనుక చూసుకునేటట్టయితే ఆ కేతువు సంచరించేటువంటి యొక్క నక్షత్రానికి మీ రాశిలో ఉండే నక్షత్రాలకి సరిపడుతుంది. కాబట్టి కేతు సంచారం కూడా బాగానే ఉంది. ఇదొక ఉన్నటువంటి యొక్క శాస్త్రంలోనే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం, ఇక్కడ తీసుకున్నాం మనం వచ్చి. అది సాధారణంగా ఇది చాలా రేర్గా తీసుకుంటారు. ఇది మనం ఎక్కడెక్కడ మంచి జరుగుతుందా ఏమిటి అని చెప్పని వెతికి ఆ కోణంలో ఆలోచన చేసి ఇది మంచిదేనాయనా నీకు అని చెప్పడానికి వెతుకుతూ ఉంటాం కాబట్టి మనకి కనపడుతూ ఉంటాయి. ఇవి ఏం బాగలేదు, వ్యయంలో ఉన్నాడు కేతు, మీకు ఏం ఉపయోగం లేదండి అని ఒక నిమిషంలో చెప్పవచ్చు. కానీ అనేక రకాలైనటువంటి కోణాల్లో చూసి ఇంకా బాగుంటుందేమో చూసి ఏ కోణంలోనూ బాగోకపోతే నాయన బాగాలేదని చెప్పాల్సి ఉంటుంది. నక్షత్రాల ప్రకారం తీసుకుంటే పర్వాలేదు. ఇంకా విద్యార్థులకి చాలా బాగా ఉంది. వ్యాపారస్తులకి బాగుంది. విద్యార్థులకి ఇందా చెప్పినగా కొద్దిగా శ్రద్ధ వహిస్తే మంచి మార్కులు వస్తాయి. పాస్ అవుట్ అయింది, పాస్ అయింది. ఇవాళ చాలా పోటీ సమయం.
ఇప్పుడంతా పోటీ యొక్క కాలం ఇదంతా కూడా. కనుక 90 మార్కులు, 95 మార్కులు వచ్చిన వాడికే పోటీ కనపడుతుంది. 5 మార్కుల్లోనే మీకు సీట్లన్నీ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు అటువంటి సందర్భం అనమాట. కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహించండి. మీరు ఆ 90 అబోవ్‌లో మీరుంటారు. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, తర్వాత పెద్ద ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళకి సెకండ్ హాఫ్ బావుంటుంది. చిన్నవాళ్ళకి నెలంతా కూడా బానే ఉంటుంది. స్త్రీలకి, కళాకారులకి అత్యద్భుతంగా ఉందని ఇందాకనే చెప్పుకున్నాం. చేతి వృత్తిదారులకి పర్వాలేదు. తర్వాతనేమో వృద్ధులకి కుజుడు యొక్క సంచారం ఏమాత్రం బాగాలేదు కాబట్టి ఇంట్లో తిరుగుతున్నప్పటికి కూడా చాలా జాగ్రత్త వహించి ఆ నున్నని రాళ్ళు ఉంటాయి. మనం కావాలని పాలరాళ్ళు వేసుకుంటాం. దాని మీద నడుస్తూ ఉంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళు, మాపోటి వాళ్ళందరం కూడా. న్యాయవాదులకి, వైద్యులకి కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్లకి మాత్రం బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఇంకా స్పెషలైజేషన్ ఎండీలు అవి కాకుండా మామూలు ఎంబీబీఎస్లు, ఆర్ఎంపీలు వీళ్ళందరికీ బాగానే ఉంది. పెద్ద డాక్టర్లకి సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది. ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. మాసాధిపతులు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు 1 నుంచి 11 వరకు శని, 11 తర్వాత నుంచి రవి మాసాధిపతులుగా ఉన్నారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య 33 శ్లోకాలు తప్పకుండా వినండి, అనవండి. చదువు వినపడుతూ ఉంటే పైన చదువుతూ ఉంటే చక్కగా అంటం కూడా ప్రారంభించండి. తర్వాత స్వాతి నక్షత్రానికి 1 నుంచి 11 వరకు కుజుడు మాసాధిపతి, 11 తర్వాత రాహు మాసాధిపతి. మీరు దుర్గా స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. దుర్గా ద్వాదశనామ స్తోత్రం, ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం, ధర్మరాజకృత దుర్గా స్తోత్రం, అర్జునకృత దుర్గా స్తోత్రం, ఇలా చాలా ఉన్నాయి. దుర్గా కవచం, ఇవన్నీ బోర్డని ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకుని మీరు చదువుకోండి. యూట్యూబ్లో కూడా కొన్ని వస్తాయి, పుస్తకాల్లో ఉన్నాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యుల వారిది 33 శ్లోకాలు, అది కూడా యూట్యూబ్లో చూసి వినండి. విశాఖ నక్షత్రం వారికి 1 నుంచి 11 వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. 11 తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు. వీళ్ళు గురు యొక్క స్తోత్రం దేవానాం త్రిషీణాం చ గురుం కాం సన్నిభం, అది చక్కగా చదువుకోండి. అలాగే ఒక 21 పర్యాయం చదవండి దాన్ని. అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యుల వారిది తప్పకుండా వినండి, యూట్యూబ్లో వస్తుంది. అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 6, 8. తర్వాతనేమో బుధ, శుక్ర, శని, గురువు ఉపయోగకరంగా ఉంటారు వాళ్ళు. ఇవి ఉపయోగకరమైనటువంటి అంకెలు. తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.